తెలంగాణలో భవిష్యత్ విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యం పెంచుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పనులను వచ్చే నెల 5వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్గొండ జిల్లా దామచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలోని యాదాద్రి పవర్ స్టేషన్ నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఒక్కో యూనిట్ ను సింక్రనైజ్ చేస్తూ పనులు వేగంగా పూర్తయ్యేలా ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంది. 2025 జనవరి 25న మొదటి 800 మెగావాట్ల యూనిట్ లో సిఓడి పూర్తి చేసి గ్రిడ్ కు అనుసంధానం చేశారు. అదే ఏడాది జూలై 12న రెండో యూనిట్ తర్వాత మూడో యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. తాజాగా 4వ యూనిట్ నుంచి కూడా ఉత్పత్తి మొదలైంది. 5వ యూనిట్ ను వచ్చే నెల 5వ తేదీలోపు సింక్రనైజ్ చేసేలా పనులు జరుగుతున్నాయి. మొత్తం 4000 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. 4 యూనిట్ల ద్వారా 3200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 5వ యూనిట్ పూర్తయితే మొత్తం 4000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. యాదాద్రి దాదాపు పూర్తి కావడంతో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరిగింది. మొత్తం 7180 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇది కాకుండా కొత్తగూడెం, కాకతీయ, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. రాష్ట్రంలో 2441.76 మెగావాట్ల హైడల్ విద్యుత్ సామర్థ్యంతో పాటు 1 మెగావాట్ సోలార్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉంది.